ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇన్ఛార్జి కానీ ఏ ఒక్కరు కూడా కనీసం మమ్మల్ని పలకరించిన పాపాలు పోలేదు. ఎలక్షన్ల ముందు కూడా ఇదే జరిగింది. ఎవరు ఇక్కడికి అసలు ఎమ్మెల్యే 2 నెలలు అయితే కూడా ప్రచారానికి రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము కోడుమూరులో ఒక మీటింగ్ కండక్ట్ చేసి అన్ని మండలాల వాళ్ళందరినీ పిలిపించి మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారిని పిలిపించి కోడుమూరులో మీటింగ్ పెట్టి అందరము మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా, అందరూ ఎటువంటి పరిస్థితులు వేరే చేయడానికి వీలు నిర్ణయించుకొని ఆయనతో చెప్పించడం జరిగింది. అయినా కూడా మాకు ప్రచారానికి ఎమ్మెల్యే గారిని పంపలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము గూడూరులో చంద్రబాబు నాయుడు గారు గూడూరులో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో మేము ఆయన అపాయింట్మెంట్ తీసుకొని రాత్రి బస్సులో కలిసి సమస్య క్లియర్గా చెప్పేశాం. ఆయన అబ్జర్వర్లు విచారించారు. అవునంటే ఇంతవరకు కోడిగూడలో అసలు ప్రచారం లేదు అని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన అటువంటివి ఏవద్దు, మీరు ఇటువంటివన్నీ మనసులో పెట్టుకోవద్దండి, గ్రూపులు కాదు, మనకు పార్టీ అధికారంలోకి రావాలా, పార్టీ అధికారంలోకి వస్తే మనం మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో మరుసటి రోజే ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చారు. ఆయన ఏం చెప్పారో ఏమో మాకు తెలియదు. మరుసటి రోజే ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చారు. 3 రోజులు ప్రచారం చేసుకుని ఆయన పంపించి మేము మా సొంత ఖర్చులతో మేము అంతా చేసి ప్రచారం చేసి అన్నీ చేస్తే మంచి టౌన్లో అసలు రూపాయి కూడా పంచకపోయినా కూడా 3,370 మెజార్టీ తెప్పించాము. మండలం అంతా కూడా ఇట్లాగే జరిగింది. ప్రతి చోట మేము ఈ 5 సంవత్సరాల నుంచి అసలు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఒక ఆఫీషియల్ కానీ వైకాపా వాళ్ళు కానీ ఏమన్నా అంటే వాళ్ళు కోట్ల గ్రూపు ఎందుకు వాళ్ళతో మనకు చెప్పాలని భయపడి దూరంగా ఉండేవారు. అటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మేము పార్టీ అధికారంలోకి వచ్చి మేము చెప్పాలని అనుకుంటున్నాం కానీ అసలు మేము స్వపక్షంలో ఉన్నాము. స్వపక్షంలోనే మాకు విపక్షం తయారైపోయింది. అసలు మమ్మల్ని పలకరించేవాడే లేడు. ఆఫీసర్లు ఏదైనా కానీ ఎమ్మెల్యే చెప్తే చేస్తామంటారు, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ చెప్తే చేస్తాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము పార్టీలో మనుగడ సాగించడం చాలా కష్టమైపోయింది. ఇప్పటికే సంవత్సర కాలమైంది. కనీసము 3 నియోజకవర్గ మహానాడు జరిగితే కూడా మాకు ఎవరు ఆహ్వానం లేదు, మమ్మల్ని రమ్మని ఎవరు పిలిచలేదు. ఎవరో నన్ను నాయకులు పిలుచుకొని పోయి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సరే, ఇదే ధోరణి నడిస్తే మీరు పార్టీ మారే అవకాశం ఉందా రెడ్డి? పార్టీ మారాలా అని కాదు, మేము స్వతంత్రంగానే ఉంటాము. మేమంటే ఏమో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చూపిస్తాం. కనీసం జిల్లా మహానాడు జరిగినప్పుడు ఏదైనా జిల్లా అధ్యక్షుడు కానీ కనీసం ఒక్క మాట ఇంటిమేషన్ అవునాయా ఇట్లుందని కానీ, ఇప్పుడు టోటల్ స్టేట్ మహానాడు జరుగుతుంది, దానికి కూడా ఇంతవరకు మాకు ఆహ్వానం లేదు. ఏం లేదు అంటే మేము మమ్మల్ని వెలివేసినారా మాకే అర్థం కావడం లేదు. మేము మహానాడు జరుగుతూ ఉంది, దానికి కూడా మాకు ఆహ్వానం లేదు. అంటే మేము పార్టీలో ఉండి మేము ఏం సాధించలేకపోతున్నాం. కనీసం మా కింద ఉన్న వాళ్ళకు కూడా మా కార్యకర్తలకు కూడా చిన్న న్యాయం కూడా చేయలేకపోతున్నాం. రాబోయే కాలంలో అదే మేము తొందరలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మరి మేము అన్ని దాంట్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి మేమేమో మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. అధిష్టానం దీని మీద ఏదైనా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా జరిగేది ఇదే. ఎంతకన్నా ఖర్చు కానీ ఎన్నికపోయే క్వశ్చన్ అంటూ ఉండదు. ఇది మా పరిస్థితి. సొంతంగా మీ అంతకు మీరు స్థానిక ఎన్నికల్లో నిలబడి మీ సత్తా చాటుతారు. సత్తా మేము చూపిస్తాం. ఎంతమందిని వాళ్ళు గెలుచుకుంటారో అది కూడా చూస్తాం. ఎమ్మెల్యే ఎంతమందిని గెలిపించుకుంటాడో, ఇన్ఛార్జ్ ఎంతమందిని గెలిపించుకుంటాడో, ఎంపీ ఎంతమందిని గెలిపించుకుంటాడో మేము కూడా చూస్తాం. రాంబాబు మాజీ సర్పంచ్ కోడుమూరు. గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా పనిచేసి ఆ పార్టీ విజయానికి ఎంతో కృషి చేసినాం. దాదాపు 1985 నుంచి పార్టీలను కొనసాగినాం. మధ్యలో అటు ఇటు జరిగినా కూడా నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. కానీ ఈ 2024 ఎన్నికలు అయిపోయినాక స్థానిక ఎమ్మెల్యే కానీ, ఈ ఇన్ఛార్జీలు కానీ, జిల్లా నాయకత్వం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కారణం ఏమిటంటే మేము కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గం అని. దాని వర్గం ఏందో సూర్యప్రకాష్ రెడ్డి అయినా తెలుగుదేశమే, మేమైనా తెలుగుదేశమే కాదంటారా? మరి మమ్మల్ని వివక్ష చూపించి మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మాకు కూడా మేము దాని గురించి ఆలోచన వచ్చేది. ఇప్పటికైనా కానీ అధిష్టానం మా మీద దీని విషయం గురించి చర్య తీసుకొని సెటిలైట్ చేస్తే మేము కూడా అది పార్టీకి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి పార్టీ ద్వారానే మేము ఇది చేసుకోవాలనుకున్నాం. కాదు వీళ్ళు మమ్మల్ని ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే తదుపరి కార్యాచరణ వేరే విధంగా రూపుదిద్దుకోవాలనుకున్నాం. స్థానిక ఎన్నికలు కూడా మేము ఏదో మా ప్రతాపం చూపించాలనుకున్నాం. ఒక
సర్పంచ్ ఎన్నికలు కానీ సహకార ఎన్నికలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీలు కానీ మేము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలని సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి పార్టీ అధిష్టానికి మేము మీ ద్వారా విన్నవిస్తున్నది ఏమంటే ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకొని మమ్మల్ని ఆదరణకు నిరాదరణకు గురి కాకుండా చూసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం.